హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నెల 13న రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏపై నిర్ణయం అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన అంశంపై ఈ నెల 13వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుందన్నమాట. ఈ సమావేశం సాధారణ సమావేశం మాత్రమే కాకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వేదికగా అయితే నిలవనుంది. ముఖ్యంగా డీఏ పెంపు అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఫ్రెండ్స్, మనకు డీఏ పెంపు అనగా ఈ యొక్క జూలై 2024కు సంబంధించి కేంద్రం 3% ప్రకటించిన డీఏను రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2.73% ప్రకటించాల్సి ఉంది. సో, ఈ యొక్క డీఏ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని మార్చి నెల నుంచి ఆహ్, మనకు జీతంతో కలిపి ఇచ్చిన ఎరియర్స్‌ని మాత్రము 3 లేదా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేసే విధంగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని ఈ డీఏ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల కుటుంబ ఖర్చులు గణనీయంగా అయితే అధికమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఏ పెంపు చాలా అవసరమని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. డీఏ అనేది ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై కొంత శాతంగా అయితే ప్రకారం లెక్కించబడే భత్యము. ఇది ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించేందుకు ఆమోదించబడుతుంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమల్లోకొస్తే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వేలాది మంది పెన్షనర్స్ లాభపడతారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్స్‌కు ఇది ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. పెన్షన్‌పై ఆధారపడే కుటుంబాలకు కూడా ఇది ఎంతో ముఖ్యమైన ఆదాయ వనరుగా అయితే ఉంటుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన వహించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ ఈ మేరకు మొదలైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాలను, సమతుల్యతను, ఖజానా పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే డీఏపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారు. వారు డీఏ పెంపుతో పాటు బకాయిలు చెల్లించాలని కూడా కోరుతున్నారు. కొన్నిసార్లు డీఏ పెంపు ప్రకటించినా అది అమల్లో ఆలస్యం కావటం లేదా బకాయిలుగా నిలిచిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈసారి పూర్తి స్పష్టతతో అమలు తేదీతో పాటు బకాయిల చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకోవాలనైతే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరి డీఏ పెంపు వల్ల ఉద్యోగుల నెలవారీ జీతం పెరుగుతుంది. ఉదాహరణకు ప్రాథమిక వేతనం రూ. 30,000 ఉంటే డీఏ పెరగటం వల్ల అతనికి వచ్చే వేతనంలో గణనీయమైన మార్పు ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క జూలై 2024 డీఏని చూద్దాము. రూ. 30,000 బేసిక్ అన్నమాట. ఇంటూ బేసిక్ మీద రూ. 30,000 అనుకుంటే ఎగ్జాక్ట్‌గా 30,000 ఉండదు. కానీ మనం అనుకుందాము. సో, ఇంటూ 2.73% 73% కాబట్టి డివైడెడ్ బై 100 అంటే రూ. 819 పెరుగుతుందన్నమాట. 30,000 బేసిక్ ఉన్నవారికి. ఇది చూడటానికి స్వల్ప
పెరుగుదలే అయినప్పటికీ కూడా ఈ యొక్క పెరుగుదల అనేది సగటు ఉద్యోగికి కొండంత అండగా నిలుస్తుంది అనైతే భావించవచ్చు. సో, అదే విధంగా పెన్షనర్లకు కూడా వారి ప్రాథమిక పెన్షన్‌పై సేమ్ ఇదే డీఏ వర్తిస్తుందనమాట. ఈ డీఏ అనేది 30,000 బేసిక్ పే ఉన్న వారికి వర్తించేదనమాట. సో, దీంతో వారి నెలవారీ ఆదాయంలో కొద్ది మేర పెరుగుతుంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించిన సందర్భాలున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించే అవకాశం ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ఉద్యోగులు కూడా కేంద్ర ఉద్యోగుల తరహాలోనే డీఏ పెంపు ఆశిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి శాతం మారే అవకాశం ఉంది. సో, కేబినెట్ సమావేశం తర్వాత ఆర్థిక ప్రకటన వెలువడిన వెంటనే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ స్పష్టత పొందుతారు. ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసిన తర్వాతే పెంపు అమల్లోకైతే వస్తుంది. ఆ తర్వాతే ఖజానా శాఖ ద్వారా జీతాలు మరియు పెన్షన్‌లలో మార్పులైతే అమలు చేస్తారు. మొత్తంగా చూస్తే ఈ నెల 13న జరిగే యొక్క మంత్రివర్గ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైనదిగా పరిగణించవచ్చు. సో, డీఏ పెంపు నిర్ణయం వారి జీవన ప్రమాణాలను కొంతమేర మెరుగుపరచగలదు. ధరల పెరుగుదల మధ్య ఆర్థిక భారం తగ్గించేందుకు ఇది ఒక ఉపశమనంగా చర్యగా భావించబడుతోంది. అందువల్ల సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో మరియు పెన్షనర్లలో ఆసక్తి, ఆతృత ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క డీఏ మాత్రమే కాదండి. మనకు డీఏ అరియర్స్ గతంలో ప్రభుత్వం రూ. 1,100,00,00,000 ప్రవేశపెట్టిందనమాట సంక్రాంతి కానుకగా. సో, ఈ 1,100,00,00,000 డీఏ అరియర్స్ చెల్లించడం కోసం వెచ్చించింది. ఇందులో చాలా మేరకు ఉద్యోగ పెన్షనర్స్‌కు ఈ అమౌంట్ అనేది జమ కాలేదు. సో, కొన్ని కారణాల వల్ల. సో, ఈ అమౌంట్ కూడా విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. సో, ఎవరికైతే పెండింగ్‌లో ఉందో ఈ అమౌంటు మార్చి నెల 15వ తేదీ నుంచి మార్చి నెల ఎండింగ్ లోపల పూర్తిగా వీటిని కూడా చెల్లింపు కేటాయింపు అయితే చేసే అవకాశం ఉందన్నమాట. 2018 డీఏకి సంబంధించి ఈ యొక్క 18 నెలల కాలానికి గాను ఈ యొక్క 3 విడతల్లో అలాగే కొందరికి 6 విడతల్లో గూడా ఈ బకాయిలైతే అప్పట్లో జమ అయ్యాయి. ఈ జమ కాని వారికి కూడా వాటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లోపల డీడీఓలు ఏవైతే బ్యాంకింగ్ సైడ్ ఎర్రర్స్ ఉన్నాయో లేదంటే డీటెయిల్స్ ఏవైతే సమర్పించలేదో అవన్నీ గూడా మళ్ళీ రీసబ్మిట్ చేసి రెడీగా ఉంచాలని జెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందనమాట.